చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందనాలు. మీ అందరికీ ఏముంటుంది ఎక్కువగా చెప్పండి త్వరగా? ఏముంటుంది? ఆశ. ఏముంటుంది? ఆశ. ప్రతి ఒక్కరికి ఆశ ఉన్నాయి కదా కదా. ఇల్లు కావాలి, వాకిలి కావాలి, వస్తువు కావాలి, నగలు కావాలి. మరి ఆశలు ఉంటాయి మనిషికి. ఆశలు లేకుండా అసలు పుట్టుకతోనే మనకు ఆశ ఉంటుంది. ఏ ఆశ చెప్పండి? ఫస్ట్ పుట్టుకతో ఉండే ఆశ ఏం? తల్లి కూడా చెప్పదా చివరికి? పుట్టుకతోనే పిల్లలు పుట్టారు నీకు, అప్పుడే పుట్టారు, సెకండ్స్ లేదా ఒక 5 minutes అయింది. పుట్టిన పిల్లల్లో ఉండే ఆశ ఏంటి చెప్పండి అమ్మా? ఎంతసేపు తల్లులు కూడా చెప్పలేకపోతే ఎట్లాగా? ఏమ్మా గట్టిగా చెప్పండి. ఆకలి. దేనికిరా ఆకలి? వాడు ఆశ ఏంటి? పుట్టంగానే నేను అమ్మని చూడలేదు, నువ్వు కాదు ఇంకొక తల్లిని తీసుకొచ్చి పాలు ఇచ్చినా తాగుతాడు. తాగడా? మోషేని ఎవరు పెంచారు? మారు తల్లిని తీసుకొస్తానని చెప్పి వాళ్ళ అమ్మనే తెచ్చింది కాదా? పాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళకి తల్లులకి అలాగా లేనప్పుడు తెప్పించుకొని మనుషులు తెప్పించి పాలు ఇచ్చి పెంచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికే ఉన్నారు, ఇప్పటికి కూడా చేస్తారు. కానీ గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే మనుషులు డాక్టర్లు ఎవరో తంటాలు పడి ఇక పాలు రావట్లేదు కదా అని చెప్పేసి అవేవో డబ్బాలు కొనుక్కొస్తున్నారు. ఏం డబ్బాలు అవి? పాల డబ్బాలు. డబ్బాలాగా తయారవుతాడు. ఏముంటుందండి పుట్టిన పిల్లడికి చెప్పండి? ఆహారం కావాలనేటువంటి ఆశ ఉంటుంది. దాన్ని కడుపు అంటున్నాం. ఏమన్నారు దాన్ని? కడుపు నింపుకోవటం. ఏంటి? పుట్టినవాడికి కూడా కడుపు నింపుకోవాలా? అప్పుడు పుట్టినా కూడా అప్పుడే పుట్టింది, కడుపులోంచి బయటకు వచ్చింది, అయినా కూడా ఆశ. అదే లోకాశ అంటే. లోకాశ అంటే అదే. కీర్తన 107వ సంకీర్తన, దాన్ని కోరిక అని కూడా అనొచ్చు మనం. 107వ సంకీర్తన 9వ చరణం. 9వ చరణం త్వరగా. ఏ ప్రాణాన్ని? ప్రాణం అంటే ఏంటి? రక్తం. రక్తం ఇప్పుడు ఏం పడాలి? ఆశపడాలి. దేని గురించి ఆశపడాలి? దేవుడి గురించి ఆశపడాలి. అప్పుడు ఏం కలుగుతుంది? తృప్తి కలుగుతుంది. ప్రియులరా, తృప్తి కలగాలి అంటే నీకు ఆశ కలగాలి. ఆశ కలిగి ప్రాణానికి మాత్రమే తృప్తి ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి ఇది ఆశ ఎప్పుడు? దేవుడిని ఎరిగి ఉన్నావా, ఎరగలేదా, రక్షణ పొందావా, పొందలేదా అనేది కాదు. లోకాశలు చాలా ఉన్నాయి, శరీరాశలు చాలా ఉన్నాయి. గలతీ పత్రిక 5:19 ఇచ్చి మనం చూస్తే శరీరాశలన్నీ కూడా, కోరికలన్నీ రాశాడు. అవన్నీ ఆశలే. ఎన్ని రకాలు ఉంటాయి తెలుసా? 15 రకాల ఆశలు ఉన్నాయి అక్కడ. కానీ దేవుడిచ్చినటువంటి ఫలాలు ఎన్ని ఉన్నాయి? 9. ఆశలు మాత్రం ఎక్కువ ఉన్నాయి, డబల్ ఉన్నాయి దరిదాపుగా. కానీ దేవుడిచ్చే ఫలాలు మాత్రం 9 ఉన్నాయి. దేవుని ప్రేమించిన పిల్లారు ఏదేమైనా సరే, ఒక చెట్టును మనం వేసుకున్న తర్వాత చెట్టు కాయలు కాయాలని ఆశపడతామా, లేకపోతే కాయలు తక్కువ కాసినా పర్వాలేదని ఆశపడతామా? గేదెకి పాలు 1 సంవత్సరం పాటు గ్యారంటీకి ఇస్తుంది. ఈనిన తర్వాత అందరికీ తెలుసు. సంవత్సరం తర్వాత దాని యొక్క పాలు ఉడిగిపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటుంది, దాని యొక్క షేప్ తగ్గిపోతూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమలో మరి ఈనినటువంటి గేదె ఎక్కువ పాలు ఇవ్వాలని కోరుకుంటాం, తక్కువ పాలు ఇవ్వాలని కోరుకుంటాం. మరి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కన్నామా లేదా మేము? మరి ఎక్కువ పాలు ఇవ్వాలా, తక్కువ పాలు ఇవ్వాలా? మీరందరి ద్వారా మాకు ఎక్కువ పాలు కావాలా, తక్కువ పాలు కావాలా? తక్కువ పాలు వస్తున్నాయి ఏంటి? మరి సేవకుడు ఏమని ఆశపడతాడు? ఇంతమందిని కన్నాం కదా, ఇన్ని గేదెలు కొన్నాం కాబట్టి ఇన్ని పాలు వస్తాయని ఒక అంచనా ఉంటుంది కదా నీకు. ఇన్ని ఎకరాలు మనం సేద్యం చేస్తున్నాం కాబట్టి ఇంత పంట వస్తుందని ఆశ ఉంటుంది కదా. మరి ఇంతమందిని మనం కన్నాం కదా, ఇంతమంది దగ్గర నుంచి మాకు కూడా దేవుడు వాక్యం చెప్తా ఉంది. దేవుడు పౌలు భక్తుడి ద్వారా మనతో మాట్లాడతాడు. ఏంటో తెలుసా? ఆయన ఇష్టపడి చేస్తున్నాడు కాబట్టి నాకు జీతం వాళ్ళ దగ్గర నుంచి వస్తాడు, మీ దగ్గర నుంచి వస్తాడు జీతం. పౌలుకి ఇష్టపడి చేస్తాడు. పనిచేసేటువంటి ఎద్దుకి
చిక్కం పెట్టొద్దని రాసి. ఏ ఆశ ఉంది నీకు? నలుగురిని పిలుచుకొచ్చి సంఘాన్ని డెవలప్ చేద్దాం. తుయితైర పట్టణస్థురాలైనటువంటి లూదియా రక్షణ పొంది తన ఇంటి వారినందరినీ కూడా బాప్తిజం ఇచ్చి ఆమె ప్రకటన గ్రంథంలో తుయితైరలో సంఘం కట్టింది. నేను సంఘం కట్టమంటలో ఆల్రెడీ కట్టిన సంఘంలోనికి మనుషుల్ని చేర్చండి. అది కూడా కష్టమా? సంచి ఇచ్చారు, కూరగాయలు మోయడానికి కష్టం అంటే ఎట్లాగా? సంచి ఇచ్చారండి, కూరగాయలు వేసావు, బరువు ఎక్కుతుంది అది. నేను ఈ మొయ్యలేనని చెప్పేసి పారేసిపోతామా? అన్నీ జాగ్రత్తగా మోసావు, ఆ చేయకో ఈ చేయకో భుజాన్ని ఎత్తుకొని ఎక్కడో చోట ఎట్టయితే ఇంటికి తీసుకొచ్చి పడేస్తాం లేదా? అలాగా రక్షణ పొందిన వాళ్ళందరినీ సన్నిధికి తీసుకొచ్చి పడేస్తావు లేదా? బరువా? కష్టమా? మంచిది. మరి దేవుడు గూర్చినటువంటి మరి ఆశలు మనకున్నాయో లేదా? 42వ కీర్తన 1-2 చరణాలు. 42వ కీర్తన 1-2 చరణాలు. దేవుని గూర్చిన ఆశ. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఏం ఆశపడాలంట? దుప్పి దేనికోసం? నీళ్ల కోసం. కాబట్టి మనం దేవుని కోసం మన దప్పికి తీరాలంటే ఏం కావాలని చెప్పేసి యోహాను రాసిన సువార్తలో మరి సమరయ స్త్రీతో చెప్పాడు. చెప్పాలి త్వరగా చెప్పండి. నేను ఇచ్చిన నీళ్ళు తాగవాడు అనుకోడికి దప్పికొనడు అన్నాడు. ఏది వాక్యం రాదా మీకు? తెలీదా వాక్యం? ఎవరెవరంటే క్యారెక్టర్స్ తెలీదా బైబిల్లో? 20 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. కాబట్టి సమరయ స్త్రీతో దేవుడు చెప్తా ఉన్నాడు, నేను ఇచ్చిన నీళ్లు త్రాగేవాడు ఎవరికి దప్పికొన. కాబట్టి మనకు కూడా ఏ నీళ్లు కావాలి? జీవజలాల నీళ్ళు కావాలి. జీవజలాల నీళ్ళు ఎక్కడుంది? మొదట్లో ఏదైనా తోటలో ఉన్నాయి. వాళ్ళకి ఇంకా ఏ కోరికలు లేవు. అప్పుడు శరీర కోరికలు లేవు, లేదా ఈ కాయ తిందాం ఆ కాయ తిందాం ఇదే తిందాం లేదా ఈ జంతువు ఇష్టం అనేది లేదు. అన్ని జంతువులు ఇష్టమే, అన్ని కాయలు ఇష్టమే, అన్ని కాయలు ఇష్టమే. కానీ ఒకటి చెడిపోయింది, అక్కడ చచ్చింది. ఒక చెడిపోయిన మనసు కలిగింది ఉండటం వల్ల ఏం జరిగిందంటే నాకు ఆ కాయలు కావాలని చెప్పేసి ఆశపడి మనలందరినీ ఇప్పుడు ఇలాంటి స్థితికి తెచ్చింది. ఓ స్త్రీలారా జ్ఞాపకం చేసుకో. ఆశలు ఎక్కువగా ఉండేది స్త్రీలకే, పురుషులకు కాదు. పురుషులు ఏమున్నా లేకపోయినా చెడ్డి చేసుకొని అయినా బయటికి వెళ్ళిపోయి ఎక్కడైనా కూర్చొని తింటాడు, ఎక్కడైనా స్నానం చేస్తాడు, ఏదైనా చేస్తాడు. స్త్రీ చేయలేదు. చాలా కోరికలు, చాలా ఆశలు ఉంటాయి. అయితే బైబిల్ చెప్పిన ఆశ వేరండి. దేవుడు గూర్చినటువంటి ఆశ నువ్వు కలిగి ఉన్నావా? కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడి పని మనం చేయాలి. ఏ ఆశ కలిగి ఉంటే అది చేస్తామంటే, ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడతాం కాదా? ఒక చదువు చదువుతున్నాం, ఉద్యోగం చేయాలని ఆశపడతాం కాదా? ఒక పెళ్లి జరిగింది, పిల్లల్ని కలాలని ఆశపడతాం. ఒక్కొక్క దానికి ఆశలే, ప్రతిదీ కూడా ఆశలే. అయితే దేవుడి గురించిన ఆశ నీకుందా? లోకంలో ఎన్నో ఆశలు తీర్చడానికి సహాయం చేస్తున్నటువంటి దేవుడిని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నువ్వు ఈరోజు బతుకున్నావు అంటే దేవుడు ఆశ కాదా? లేకపోతే ఆయన ఆశ లేకపోతే నువ్వు ఏనాడు చనిపోయేది కాదా? మరణం నుండి తప్పించాడు దేవుడని నమ్ముతున్నావు కదా, మరి ఆయనకి ఏమి చేస్తున్నావు? ఆయనకు తగినట్టుగా ఎంత నడుస్తున్నావు నువ్వు? ఆలోచన చేయండి. దేవుని గురించిన ఆశ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నా ప్రాణము నీ గురించి ఆశపడతా ఉంది. మరొక పాయింట్ మనం చూద్దాం. 119వ సంకీర్తన 119వ సంకీర్తన 74వ చరణం 74వ చరణం. దేవుడు వాక్యం మీద ఆశ. ఏంటంట? ఎవరి మీద? ఎప్పుడన్నా అనుకున్నావు మాట నువ్వు? అయ్యా ఈరోజు నేను వాక్యం చదవలేదే, సాయంకాలం పూటన్న కనీసం పడుకోబోయే ముందన్న చదువుదామని ఉందా? ఆశ ఉందా? కానీ బైబిల్ చెప్తా ఉంది వాక్యం మీద నాకు ఆశ ఎక్కువ ఉంది అన్నాడు. కాబట్టి చాలా అదే అధ్యాయంలో కీర్తనలో పలుమార్లు రాశాడు. 81వ చరణం కూడా చూడండి. 81 వాక్యం మీద ఆశపడుతున్నాను. 114వ చరణం 114 త్వరగా 114 అక్కడే 147 ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. 147 దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకోమని బైబిల్
కీర్తనలోనే పలుమార్లు వ్రాయించాడు. కాబట్టి దేవుని గురించిన ఆశ, వాక్యం మీద ఆశ. ప్రియులరా, కీర్తన 84వ సంకీర్తన 2వ చరణం. 84వ సంకీర్తన 2వ చరణం. దేవుని మందిరం మీద ఆవరణం చూడాలనేటువంటి ఏంటంట, దేని చూడాలని? నిజంగా నీకు అలాంటి మనసు ఉంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చే వ్యక్తి? ముందుగా వచ్చే వ్యక్తి. బైబిల్లో ఉన్నటువంటి ఆశలు నీకు లేవు, నువ్వు అలాగ చేయలేకపోతున్నావు, నడవలేకపోతున్నావు, లేకపోతే చెప్పించుకోలేకపోతున్నావు, సాక్ష్యం లేదు. నేను ఈ వారంలో లేకపోతే ఈ నెలలో నేను ఆలస్యంగా రాలేదు ప్రభువా అనే సాక్ష్యం లేదు. ఆశ కలగాలి. మందిరం అంటే మందిర ఆవరణం చూడాలని ఆశ నీకు కలుగుతున్నదా? 27వ సంకీర్తన 4వ చరణం. 27వ సంకీర్తన 4వ చరణం. దేవుని యొక్క ప్రసన్నత చూడాలనేటువంటి ఆశ. ఏం చూడాలని? దేవుడి దగ్గర ఒక వరం అడిగి తిని ఏం చూడాలంట? ఏం చూడాలని ఆశ? దేవుడు ప్రసన్నత అంటే దేవుడు ప్రత్యక్షత. దేవుడు ప్రత్యక్షత చూడాలనేటువంటి ఆశ ఎంతమందికి ఉంది? పాస్టర్ను చూడాలని ఆశ ఉండే ఒక అమ్మాయి, మార్గరెట్ అనే పిల్లంట, ఒక రోజున కుర్ర పాస్టర్ గారు ముందు చెబుతాడట, తర్వాత ఏమో పెద్ద పాస్టర్ గారు చెబుతారు వాక్యం. అయితే కుర్ర పాస్టర్ గారు పావుగంట చెబుతాడు. అయితే ఆ అమ్మాయి ఆ కుర్ర పాస్టర్కి వెళ్ళి చూస్తుందంట వాక్యం ఏమైందంట. సరే, ఒకరోజు కుర్ర పాస్టర్ గారు రాలేదట. కుర్ర పాస్టర్ గారు రాకపోతే అల్లాడిపోతూ ఉందంట పిల్ల. ఏమయ్యారు ఏంటి అసలు నీ ఉద్దేశం చెప్పు. ఆ పాస్టర్ గారు అంటే నాకు ఇష్టం అన్నట్టు. ఎవరంటే వాక్యం ఇష్టం కాదు, దేవుడు ఇష్టం కాదు, మనిషి ఇష్టం అంట అని అంటారా? అనొచ్చా? ఒక సేవకుడి విషయంలో అలాంటి మనసు ఉండొచ్చా నీకు? ఏముండాలి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు చూపించినటువంటి వివాహాలే చేసుకోవాలి తప్ప మన ఇష్టం వచ్చిన వివాహాలు చేసుకునే వాళ్ళకి ఏ ఆశ ఉందంటే లోకాశ. దేవుడు ఆశలు లేవు. మందిర ఆవరణం చూడాలనే ఆశ లేకుండా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, రాకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా. మందిరం చూడాలి, మందిరం సన్నిధికి వెళ్ళాలి అని ఆశలు లేని వాళ్ళు ఉంటున్నారు. అలాగ ఉండకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఏంటంట? ఒక్క వరం దేవుడు ప్రత్యక్షత చూడాలని ఒక్క వరం కావాలయా అని ఆశపడుతూ ఉందంట అతను హృదయం. ప్రియులారా, రోమాపత్రిక 15వ అధ్యాయము 20-21 వచ్చినారు. పౌలు యొక్క ఆశ ఏంటో ఇక్కడ రాయబడతా ఉంది. రోమాపత్రిక 15వ అధ్యాయము 20-21 వచనాల్లో సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ. నేను ఎరగని చోట్ల చదవండి. సువార్త ఎరగని చోట్ల సువార్త ప్రకటించాలనే ఆశ. 15వ అధ్యాయం 20-21 వచ్చినారు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాడు పౌలు భక్తుడు. ఎక్కడంట? ఆవలి ప్రదేశం, అంటే దేవుణ్ణి ఎరగని చోట. చదువు. అది ఎలాగుందంట అతని ఆశ? సువార్త లేని చోట ప్రకటించాలంట. ఎంత కష్టమో తెలుసు అది. మమ్మల్ని ఎస్టీ స్కూల్లో ఒకసారి వేశారు. ఎస్టీ స్కూల్ అంటే మీకు అందరికీ తెలుసు, ఎవరు చదవరు, బడికి సరిగా రారు. అలాంటి చోట వేశారు నన్ను. అయ్యా నువ్వు పాఠాలు చెబుతా ఉంటే బాగా ఇక్కడికి వెళ్ళి చెప్పమన్నారు. ఒక 20 మంది పిల్లలు ఉన్నారు. 20 మంది పిల్లలు ఏమంటే లాగులు లేవు, సొక్కాలు లేవు, సరిగా చినిగిపోయినాయి. అందరు ఎవరి ముఖం చూసినా నలిపే, ఒక్క తెలుపు రంగు లేదు. ఏమంటే పుస్తకాలు లేవు, సంచులు లేవు, బలపాలు లేవు, పెన్సిళ్ళు లేవు, ఏమీ లేవు. కనీసం బోర్డు మీద రాయడానికి చాక్ పీస్ కూడా లేదు. ఆ షారుకుని ఆడ పంపించారు. మరి పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు బాగుపడ్డారు. మాస్టర్ గారి క్రమానికి నడిపించారు. ఎట్లయితే డ్రెస్సులు కొనుక్కున్నారు, పుస్తకాలు కొనుక్కున్నారు, పెన్నులు కొనుక్కున్నారు, పెన్సిళ్ళు కొనుక్కున్నారు, చక్కగా నీట్గా మరి స్కూల్ని కూడా తయారు చేశారు. వాళ్ళ చేతే రంగులు వేయించాడు, వాళ్ళ చేత యొక్క బలలు తెప్పించాడు. ఎందుకంటే ఆ యొక్క అడవిలో దొరికే చెక్క ముక్కలతో బలలు చేయించాడు, అన్నీ చేయించాడు మాస్టర్. ఒక 5 సంవత్సరాల్లో బడంతా మారిపోయింది.
పిల్లలు 20 మంది పిల్లలు కాస్త 40 మంది, ఒక టీచర్ కాస్త 2 టీచర్లు, 3 టీచర్లు, 5 టీచర్లు. ఏమండి, స్కూల్ గదులు పెరిగాయి, వరుసగా పెరుగుకుంటూ వచ్చాయి పిల్లరా. కారణం ఒకటే, సక్రమమైనటువంటి బోధ. పిల్లలు ఆశపడుతున్నటువంటి బోధ, చదువు వస్తున్నది, వాళ్ళకి ఎంతో సంతోషం వేస్తూ ఉంది. మరి మనకేం వస్తూ ఉంది? దేవుడి సన్నిధికి వస్తే దేవుడిని ఎరగటం జ్ఞానం అని రాసింది కదా బైబిల్లో. యెహోవాయందు భయభక్తి కలిగినట్టు జ్ఞానమునకు మూలమని రాసింది కదా. మరి నీకు ఎందుకు జ్ఞానం రావట్లేదు? ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నావు? ఎందుకు వాక్యం పట్టుకోలేకపోతున్నావు? ఎందుకు క్యారెక్టర్ అంటే ఎవరో తెలియలేకపోతుంది బైబిల్లో నీకు? ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ తెలుసు, సినిమా యాక్టర్లు అందరూ తెలుసు, వాళ్ళ క్యారెక్టర్లు తెలుసు. కానీ దేవుడిలో ఉన్న బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ ఎందుకు తెలియట్లేదు నీకు? ఆశ లేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఏమనే ఆశ అండి ఇతనికి? సువార్త ఎరగని చోట్ల దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలనే ఆశ. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 26వ వచనం. రక్షణ కొరకు ఆశ. విలాప వాక్యాలు 3:26. త్వరగా తెరవాలి. మీరు ఎతకడమే సరిపోతుంది అరగంట నాకు. 3:26 విలాప వాక్యాలు అంటే ఇర్మియా పక్కన ఉంటుంది. ఇర్మియా ఎక్కడ ఉంటుందంటే యెషయా పక్కన ఉంటుంది. మనకి ఏది తెలియదు. దేనికోసం అంట ఈ ఆశ? రక్షణ కొరకు. కీర్తన 119వ కీర్తన 174వ చరణంలో కూడా, 119, 174వ చరణంలో కూడా రక్షణ కొరకు ఆశపడతా ఉంది. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియుల, ఈ రోజున నరులు ఆశ కలిగి దేవుడిని అనుగ్రహించి రక్షణ కొరకు ఆశపడేటువంటి మనసు నీకుందా? నీ కుటుంబానికి ఉందా? బంధువులకు ఉందా? స్నేహితులకు ఉందా? ఇరుగు పొరుగు వారికి ఉందా? గ్రామానికి ఉందా? పట్టణానికి ఉందా? దేశానికి ఉందా? అలాంటి రక్షణ కొరకు ఆశపడేటువంటి మనసులు కావాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఎలాంటి ఆశ అంటే ఏంటి? ప్రభువుది ఏ పరుగు అండి? ఎవరిలాంటి పరుగు? పిటి ఉషా పరుగు కాదు ఇది. మెడల్ కోసం పరుగు కాదు ఇది. దేనికోసం? నీతి కిరీటం కొరకు పరుగు. ఏమంటున్నాడు? నా పరుగు తొడముట్టించి తిని మంచి పోరాటము పోరాడితే. పరుగు దేనికోసం? దేవుని కొరకు, సువార్త చెప్పుట కొరకు. డబ్బు సంపాదించుకోవడానికి కాదండి, ఆత్మలు సంపాదించడం కొరకు, సంఘాలు కట్టడానికి. ఆశ ఎంత ఆశ అంటే పౌలుది. అందుకని చాలామంది అంటారు అపోస్తుల బోధ అంటారు. అపోస్తుల బోధ చేయలేము, చాలా కష్టం అది. అపోస్తుల బోధ అంటే అన్నీ వదులుకొని చేసేదాన్ని అపోస్తుల బోధ అంటారు. అపోస్తులను సంపాదించుకోరు. సువార్త చేస్తారు, ఇవాంజలిజం చేస్తారు, అనేక చోట్ల రక్షణ లేనటువంటి చోట ప్రకటిస్తారు. మరి ఆ ఊరు కాకపోతే మరొక ఊరు పొమ్మంటే దేవుడు ఇంకొక ఊరు వెళ్ళిపోతాడు. అలాగా వాళ్ళు రక్షణ సువార్తని చెప్పుకుంటూ పోయి మన గుంటూరు పట్టణం లేదా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి సేవకులు ఎవరో నీకు ఇప్పటి వరకు తెలియదు. జనరల్ హైడ్ గారిని ఆయన ఇచ్చారు. ఆయన ద్వారా గుంటూరులో సువార్త ప్రచురింది 1842వ సంవత్సరం. దేవుని యొక్క ప్రేమలు ఈ రోజున ఎవరికి సువార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ రోజున ఈ ప్రాంతంలో ఇక్కడ నేను సువార్త చేయడానికి ముందు మీ యొక్క ఊర్లోనికి సువార్త వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఆర్సీఎం సంఘం ద్వారా వచ్చింది. ప్రియులారా గమనించండి, అది కట్టి పాత మందిరం ఇప్పుడు తీసేశారు కదా, అది కట్టి దరిదాపుగా 67 years అవుతుంది. 1959లో కట్టారు. ఎవరికి తెలుస్తుందండి ఈరోజు హిస్టరీ? సువార్త వచ్చింది ఎప్పుడో మీకు మీ గ్రామానికి, కానీ మీరే సరిగా నమ్మలేదు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఇంకొక బ్రదర్ ద్వారా సువార్త వచ్చింది, అయినా గ్రామంలో వాళ్ళు మారలేదు. అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. ఆ తర్వాత ఇక్కడ మనం సువార్త ప్రకటించడానికి వచ్చాం. ఇక్కడ కూడా మీ కుటుంబాలు పూర్తిగా మారలేదు. సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ మాకుంది. సేవకులుగా లేదా దేవుడు అభిషేకించిన వారిగా, దేవుడు ప్రేమించిన వారిగా ఆయన యొక్క మాటలు ప్రచురం చేయాలనేటువంటి ఒక ఆశ మాకుంది. మీకుందా? మీ కుటుంబంలో మీ వాళ్ళని రక్షించుకోవాలనే ఆశ మీకుందా? ఏమండి, ఆ పరుగు నువ్వు పెడుతున్నావా? 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. 2 పేతురు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం.
2 పేతురు గ్రంథం. క్రీస్తు రాకడ కొరకు ఏమండి ఆశపడాలి త్వరగా. 2 పేతురు 3:12 3:12 అయ్యాక దేని కొరకు? దేవుని రాకడ కొరకు, క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టిచు ఆశకొని ఉండాలనేది బైబిల్ యొక్క ఉద్దేశం. దానిలో కనిపెట్టడంలో ఒక ఆశ ఉంది వాళ్ళకి. అలాగే కీర్తనకారుడు 63వ సంకీర్తన 2వ చరణం, 63వ సంకీర్తన 2వ చరణం. ఇక్కడ ఏం చూడాలనే ఆశ కనుక్కున్నామంటే భక్తులు దేవుని యొక్క బల ప్రభావములను చూడాలనే ఆశ. అది దేవుని యొక్క బలం చూడాలి. మందిరానికి వచ్చాం, నీరసంగా వెళ్ళిపోకూడదు. యెహోవా నా బలమా అని అంటున్నావు కదా, ఆ బలం తీసుకొని వెళ్ళాలి. రోగగ్రస్తులు బాగైపోయి ఆరోగ్యం కలిగి ఆయన దగ్గర నుంచి వెళ్ళినట్టుగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మనస్సాక్షిని బాగు చేసుకోవాలి, రోగాన్ని బాగు చేసుకోవాలి, అన్నిటినీ కూడా బాగు చేసుకోవడానికి తగినటువంటి స్థలాన్ని చూడాలనే ఆశ నీకు కలిగి ఉండాలి. దేవుని బల ప్రభావములు చూడాలనేటువంటి ఒక ఆశ నీకుందా? ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చెప్పి ముగించుకుందామండి. లేకపోతే ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా చెప్పి ముగిద్దాం. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి పొలం అంటే లోకం అండి. పొలం అంటే లోకం, దున్నేవాడు అంటే సేవకుడు. పొలం లోకం, దున్నేవాడు సేవకుడు. ఆ మాటలో ఏముందో తెలుసా? ఎలా దున్నాలంట దాన్ని? నేను ఇష్టపడి దున్నితే. ఏమండి, ఆశ అంటే కోరికే కదా, కోరిక అంటే ఇష్టమే కదా. అన్నిటికీ ఒకటే పదాలు వాడుకోవచ్చు. ఆశ, కోరిక, ఇష్టం ఇవన్నీ ఒక దాంట్లోనే మిక్స్ అవుతాయి. ఆ పిల్లోడు అంటే ఏంటని ఇష్టం అంటే, అవును నేను ఆశపడ్డా అయిపోయింది, నాకు ఇష్టం, నాకు అతని మీద కోరిక ఉంది చెప్తాం కదా. ఈ 3 ఒకదానికే వర్తిస్తాయి. ప్రియులరా, ఎప్పుడైతే ఈ లోకం అనేటువంటి పొలాన్ని సేవకుడనేటువంటి వ్యక్తి దున్నకపోతే, అక్కడ ఆశపడి దున్నకపోతే ఏం రాదు? మంచి పంట రాదు. మంచి పంట రాదు. నేను ఒకసారి మా పొలంలోకి వెళ్ళినప్పుడు మా డాడీని అడిగాను, డాడీ ఏంటి ఇక్కడ ఎందుకని విత్తనాలు అన్ని చోట్ల చల్లాం కదా, ఇక్కడ మొలవలేదు ఎందుకని అని అడిగితే, అక్కడ ఆ చెట్టు నీడ పడతా ఉందిరా. ఏం పడతా ఉంది? చెట్టు నీడ పడతా ఉంది. ఆ నీడ పడినంత ప్రాంతము మొలక రావట్లేదండి, అంటే ఎదగట్లా. మిగతాదంతా బాగా ఉంది. ఏందో మనకు కనుక కొరుకుడు పుండు వచ్చినట్టుగా అక్కడ ఒక ముక్క, ఒక భాగం సరిగా పండట్లా. మరి చెట్టు కొట్టేద్దామంటే 50 చెట్టు కొట్టేయకూడదురా, సెంటిమెంట్లు కదా హిందువులం, 50 చెట్టు కొట్టేయకూడదు. సరే నేనే సలహా ఇచ్చా, కొమ్మలు కొట్టేద్దాంలే మళ్ళీ పెరుగుతాయిలే అన్నా. కొట్టేద్దామంటావా అన్నాడు. సరే ఏమనుకున్నాడేమో, అప్పటికే 1-2 నెలలు అయింది వేసి చేను. పిల్లరా సరే అనుకొని ఎట్టయితే చెట్లెక్కి నలుగురం కలిసి ఆ చిన్న చిన్న కొమ్మలన్నింటి నరికేస్తే వెలుతురు వస్తూ ఉంది. గుబురుగా లేదు. ఇప్పుడు 2-3 నెలలు చూస్తే ఎట్లయినా మొదటి పంట పండినంత ఎత్తు పెరగలేదు, కానీ పెరిగింది. అంటే ఏం చేసాం? ఎండ తగిలేటట్టు చేసాం. ఎండ అంటే ఏంటి? సూర్యరశ్మి. సూర్యరశ్మి పడకపోతే పుప్పొడి రేణువులు ఆకులు తయారవు. పుప్పొడి రేణువులు ఆకులు తయారు కాకపోతే బలంగా ఎతగదు. కాబట్టి గాలి, నీరు, ఎండ అన్నీ కావాల్సిందే చేనుకి. ఏమంటారు పాత రోజుల్లో, మీరు అంటారో లేదో నాకు తెలుసు, అరే చేను గాలి పోసుకుందిరా అంటారు. అంటారా ఇప్పుడు కూడా? రైట్. ఎందుకంటే వాడు ఎక్కడికి పోదులేండి. చేను ఏం పోసుకుందంట? గాలి పోసుకుందంట. భలేగా ఉంటుంది కదా.
మాట. దేవుని యొక్క ప్రేమలో లాస్ట్ వర్డ్స్ అది మనం ముగిద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త దేవుని ఆశ, యేసు ప్రభు వారి ఆశ 22:15. లూకాసు వార్త. యేసుకి పస్కా భుజించాలనేటువంటి ఆశ ఉంది. మరి ఇప్పుడు మనం తినబోయే పస్కా ఏంటి? అది కాదా? పస్కా అసలు ఎందుకు చేస్తాం?